DVM తెలుగు ఛానల్కి స్వాగతం. వీకోట రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా. వీకోట మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గురువారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డి మునిరత్నం, మణి పార్థసారథి మాట్లాడుతూ పెద్ద బరినేపల్లి రెవెన్యూ పరిధిలోని జంగం గురువేపల్లి గ్రామానికి చెందిన రియాజ్ భార్య ఆరిఫాకు సర్వే నెంబర్ 112/1లో 1 ఎకరా 80 సెంట్లు భూమి సాగులో ఉండగా 96 సెంట్లు ఆన్లైన్లో నమోదు చేసి మిగిలిన భూమిని వదిలేశారని తెలిపారు. అదేవిధంగా ఫరీద్ బాషా భార్య ఫాతిమా బేగం నెంబర్ 113/1Dలో 1 ఎకరా భూమి సాగులో ఉన్నప్పటికీ 83 సెంట్లు ఆన్లైన్లో చూపి మిగిలిన 17 సెంట్లు భూమిని నమోదు చేయకపోవడం ఏమిటని నిలదీశారు. బసిరుద్దీన్కి చెందిన 94 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనుభవిస్తుంటే న్యాయం చేయాలని బాధితుడు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సోము, సుబ్బమ్మ, వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇంకా 113-1I2 18 సెంట్లు భూమిని ఫాతిమా బేగం పేరున అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. మండలంలో రైతుల భూములు రీసర్వే వచ్చినప్పుడు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి అసలైన లబ్ధిదారుల భూములను వేరే వాళ్ల పేరు మీద నమోదు చేసి చేతులు దులుపుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు భూమిని సర్వే చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యాలయంలో సాంబశివ, టి మునిరత్నం, నాగార్జున, అన్నపూర్ణ, సరస్వతి, భూదేవి, ఆనంద్ బాధితులు పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గంలోనే కాదు, వీకోట మండలంలో కూడా సవాలొచ్చే సమస్యలు ఉన్నాయి. ఈ రైతులు ఎవరైతే నోరు వచ్చారో, ఎవరికైతే రాజకీయ బలం లేదో, ఎవరికైతే డబ్బు బలం లేదో, ఎవరికైతే కుల బలం లేదో అట్లాంటి వాళ్ళని ఈ రెవెన్యూ అధికారులు టార్గెట్ చేసి వారి భూములని ఎకరా ఉండేది 50 సెంట్లు చూపించుకుంటూ ఇంక 50 సెంట్లని వేరే వాళ్ళ రూపంలో వేరే సబ్ డివిజన్లు మార్చి వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చే సంస్కృతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు బయటపడుతున్నాయి. అదేవిధంగా అన్ని మండలాల్లోనూ మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చేస్తుంటే ఒక్కొక్కరే మా దృష్టికి తీసుకొస్తున్నారు. రాత్రికి రాత్రే సబ్ డివిజన్లు మారిపోయి రికార్డులు మారిపోయి వాళ్ళు పాస్బుక్లు ఆన్లైన్లో నమోదు చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ జమ్మం గురువేపల్లి విషయం బయటపడినది. ఇప్పుడు వస్తా ఒక 4 సమస్యలు రైతులు చెప్పారు. ఈ విషయం పైన మీరు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు.